ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు వీడియో ఆన్ చేయగానే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ తో పాటు పక్కన హై పాయింట్స్ ఉంటాయి. హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. అంతేకాదు, కొత్తగా చూస్తున్న వాళ్ళు నన్ను సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఓనింగ్ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళకి, ఇంకా ఎవరికైతే ఈ హర్రర్ స్టోరీస్ నచ్చుతాయో అటువంటి వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాదండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ఈ వీడియో అయితే చేరుతుందండి. లేకపోతే ఎప్పుడో వస్తుంది. మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. టూ 2005లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి ఈరోజు మనము చెప్పుకుందామండి. శివ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ అయితే చేస్తున్నాడు. తనకి ఇంకా పెళ్ళి అయితే కాలేదు. తనకి సంబంధాలు అయితే చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు. అప్పటికి ఇంకా ఏంటంటే మెల్లమెల్లగా లవ్ మ్యారేజ్లు అయితే మొదలయ్యాయి. మరి శివ అయితే ఎవరిని లవ్ చేయలేదు. వాళ్ళు వెల్ సెటిల్డ్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బాగా వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్ గాను. ఆ అబ్బాయి శివను, ఇంకా వాళ్ళ అక్క సునీత, వీళ్ళిద్దరే. సునీత అక్క అనమాట. తనకి పెళ్ళై చాలా సంవత్సరాలు అయితే అవుతుంది. 12 ఏళ్ళ అమ్మాయి కూడా ఉంది. మరి ఈ అబ్బాయికి సంబంధాలు అయితే చూశారు. సో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీలో చేసే అమ్మాయిని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అలానే ఒక సంబంధం అయితే బ్రోకర్ ద్వారా వీళ్ళకైతే తెలిసింది. చూసుకున్నారు, నచ్చింది, చేసుకున్నారు. ఇంకా వాళ్ళకి పెళ్ళయి ఒక 2 వీక్స్ అయితే అవుతుంది. హనీమూన్కి అయితే వీళ్ళిద్దరూ ప్లాన్ చేస్తున్న సమయంలోని శివ ఏంటి అని అంటే వాళ్ళ ఫ్యామిలీతో బాగా అటాచ్మెంట్ అనమాట. వాళ్ళ అక్కలు అంటే చాలా ఇష్టం. సరే, అంజలికి అయితే అడిగాడు, ఇలా మనం హనీమూన్కి వెళ్తున్నాం కదా డెహ్రాడూను, మా అక్కలు చూడలేదు, వాళ్ళని కూడా తీసుకెళ్దామా, దానికి ఎలాగా సెలవులే కదా, డిసెంబర్ మంత్ అనమాట, క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి, దాన్ని కూడా తీసుకెళ్ళినట్టు ఉంటుంది, వాళ్ళు మనకి సపోర్టివ్గా ఇంకా సెక్యూరిటీగానైతే ఉంటుంది, వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అని అంటాడు. అంటే అప్పట్లో ఏంటంటే ఎంత ఇష్టం లేకపోయినా కూడా బయటకు అయితే చెప్పేవారు కాదు ఆడపిల్లలు. ఇప్పుడైతే మొహం మీద చెప్పేస్తున్నాం, మనం వెళ్ళాలి కానీ వాళ్ళు వస్తారేంటి అని అనేస్తారు. అయితే సరే అని చెప్పేసి ఒప్పేసుకుంది. ఇంకా వాళ్ళ అక్కకైతే కాల్ చేసి చెప్పాడు, అక్క ఇలా వెళ్తున్నాము, మీరు కూడా వస్తే బాగుంటుంది అని అంటే, ఇప్పుడు అక్క కాబట్టి అర్థం చేసుకొని తనే క్విట్ అయిపోవాలి. అదేంట్రా మీరు వెళ్ళాలి కానీ మేము మీతోనేంటి అని. కానీ ఆ అమ్మాయి మటుకు సరే మేము కూడా వస్తాము, ఎలాగా దీనికి సెలవులే కదా అని చెప్పేసి వాళ్ళతో పాటు బయలుదేరిపోయారు. బయలుదేరిన తర్వాత వీళ్ళు డెహ్రాడూన్ వెళ్ళారు, అంతా చూసుకున్నారు. అక్కడ ఒక 2 days అయితే స్పెండ్ చేశారు. 3rd డే ఏంటి అని అంటే వీళ్ళు బయలుదేరే టైంకి లేట్ అయితే అయిపోయింది. లేట్ అయిపోవడంతో హిల్ స్టేషన్ అనమాట. వీళ్ళు వెళ్లాల్సింది ఎక్కడే అంటే డెహ్రాడూన్ నుంచి త్రియుగే నాయన్ అని చెప్పేసి ఒక హిల్ స్టేషన్ కి అయితే వెళ్ళాలనుకున్నారు. అది చాలా బాగుంటుంది. అక్కడ ఆల్రెడీ వీళ్ళు ముందుగానే ప్యాకేజ్ లోనే అన్ని కూడాను సెట్ చేసేసుకున్నారు. ఆల్రెడీ ఆ రోజు వెళ్ళాలి కానీ లేట్ అయితే అయిపోయింది. మొత్తానికి కార్ డ్రైవర్ని ఒప్పించి ఎక్స్ట్రా పే చేస్తామని చెప్పేసి వీళ్ళు త్రియుగే నాయన్కి అయితే స్టార్ట్ అయ్యారు. సో లేట్ అవుతుంది. ఈ టైంలోని పహాడీ ఏరియాకి ఎవరు వెళ్ళరు సార్, మా వాళ్ళు ఎవరు కూడాను, మీరు ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను, కానీ అక్కడ చాలా సైలెంట్గానైతే ఉండాలి, మనం ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే చేయకూడదు, వనదేవతలు ఇంకా కొన్ని శక్తులు రాత్రి సమయంలోనే అక్కడ తిరుగుతూ ఉంటారని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. మా వాళ్ళు అందుకే అటుపక్కకు వెళ్ళరు రాత్రి అవుతున్న సమయంలోని అని అతనైతే వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాడు. కొంచెం దూరం వెళ్తున్నారు కానీ వాళ్ళ డెస్టినీ అయితే చేరుకోలేదు. ఇంకెంతసేపు అడుగుతున్నారు లోన్ కూర్చున్న వాళ్ళు. ఎందుకనంటే పహాడీ ఏరియా కదా,
ఇలా వెళ్ళేటప్పుడు కారులోనూ గట్టాను ఆడవాళ్ళకి తొందరగా కడుపులో తిప్పడాలు వాంతులు అవడాలు కామన్. మరి అలానే వీళ్ళిద్దరికి కూడాను వెనకాతలు కూర్చుని వీళ్ళిద్దరికి కూడాను కడుపులోనైతే తిప్పేస్తుంది. ఇంకా ముందున డ్రైవర్ పక్కన వాళ్ళ బావగారు అయితే కూర్చున్నారు. ఆయనేమో అవునా అలాగా అని అతనితోనైతే మాట్లాడుతున్నారు. కొంచెం దూరం వెళ్ళాక డ్రైవర్ ఏం చేశాడు అని అంటే అప్పటికే రాత్రి 7 అయితే అయిపోయింది, బాగా చీకటి పట్టేసింది. ఎదురుగంట రోడ్ అంతా కూడాను చిన్న చీకటిగానైతే ఉందన్నమాట. ఒక సైడు లోయలోని పెద్ద పెద్ద వృక్షాలు అవి మొత్తం కప్పేసినట్టుగానైతే ఉంది. మరో పక్క కొండగానైతే కనిపిస్తుంది. దారి వెంట వెళ్తూ ఉంటే కేవలం వీళ్ళ కారు యొక్క లైట్లు వెలుతురు మాత్రమే పడుతుంది అనమాట. ఎటువంటి వెహికల్ అటు నుంచి రావడం కానీ ఇటు నుంచి వెళ్ళడం కానీ జరగట్లేదు. వీళ్ళకి అప్పుడు భయం వేసింది కొంచెంగా. కార్ డ్రైవర్ ఏం చేశాడు అని అంటే గ్లాస్ విండోస్ అయితే వేసేసాడు. వేస్తుంటే ఈ విండోస్ వేసిస్తే ఎలాగా మాకు వామిటింగ్ సెన్సేషన్ లోనైతే ఉన్నాము, వేసేస్తే ఇంకా ఇబ్బందికరంగానైతే ఉంటుంది, సఫికేషన్ ఉంటుంది అని వాళ్ళ అక్క అయితే అంటుంది. లేదక్క అలా కాదు, ఈ ఏరియా కొంచెం మంచిది కాదు అంటున్నారు, అందుకనే అలా వేసేసాడు అని వాళ్ళ తమ్ముడు అయితే చెప్పాడు. ఇంకా అలాగా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఈ 12 years అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి కడుపులో చాలా నొప్పి అయితే వేస్తుంది, విపరీతంగా నొప్పి వస్తుంది. చెవులని వాళ్ళ అమ్మకి అయితే ఏదో చెప్పేసరికి ఇంకా వాళ్ళ అమ్మ ఏంటంటే కారు ఆపండి, కారు పక్కకు ఆపండి అని గట్టిగా అరుస్తుంది. మేడం ఈ టైంలో ఇక్కడ కారు ఆపడానికి లేదు, ఒక్క అరగంట ఓపిక పట్టండి అని కార్ డ్రైవర్ అయితే చెప్తున్నాడు. అయినా కూడా ఆవిడైతే వినిపించుకోవట్లేదు. మీకేనండి చెప్పండి కార్ డ్రైవర్కి పక్కన ఆపించండి, పాపకి అర్జెంట్ అంటూ అంటే ఇంకా తప్పేది లేక శివ ఏంటంటే కార్ డ్రైవర్కి ఓ పక్కకు ఆపయ్యా పర్వాలేదులే మేము చూసుకుంటాం అని చెప్పేసి కార్ అయితే ఆపించాడు. వెంటనే శివతో పాటుగాను అంజలి కూడా కిందకు దిగిపోయింది, తను వామిటింగ్ చేసుకుంటుంది. మరోపక్క ఈ అమ్మాయిని తీసుకొని ఈవిడేం చేసింది అటుపక్కకి కొంచెంగా వెళ్ళి ఒక చెట్టు దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది. ఈ కార్ డ్రైవర్ అప్పటికే చెప్తున్నాడు, వాళ్ళకి వార్న్ చేస్తున్నాడు, వద్దొద్దు అంత దూరం వెళ్ళకండి, అక్కడికి వెళ్ళకండి అని చెప్పేసి. అయినా కూడా ఈవిడ వినకుండా ఈ అమ్మాయిని అయితే తీసుకొని అక్కడికి తీసుకువెళ్ళిపోయింది. ఆ అమ్మాయి యూరినేట్ చేసుకొని మళ్ళీ వచ్చి కారు ఎక్కేశారు. ఎక్కిన దగ్గర నుంచి కార్ ఎంత రేసింగ్ ఇస్తున్నా కూడా ముందుకైతే కదలట్లేదు, చాలా స్లో అయితే అయిపోయింది. అంతేకాదు వీళ్ళు కొంచెం దూరం వెళ్ళేసరికి దూరం నుంచి వీళ్ళ కారు హెడ్ లైట్స్ వెలుతురులో నుంచి ఎవరో ఒక ఆవిడ అలాగా వెళ్ళిపోతున్నట్టు తెల్ల చీర కట్టుకొని ఒక ఆవిడ జుత్తంతా విరబూసుకొని ఉంది, వెళ్ళిపోతున్నట్టుగానైతే కనిపించేసరికి ఒక్కసారిగా కార్ డ్రైవర్ కి భయం వేసింది, వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. వెంటనే సునీత భర్త ఆవిడనైతే చూసి ఎవరామె అని కార్ డ్రైవర్ వైపు అయితే తిరిగి అడిగాడు. ఏం మాట్లాడకండి, ఎవరు గట్టిగా అరవకండి, ఏం మాట్లాడకండి అంటూ తనైతే డ్రైవ్ చేసుకొని ముందుకైతే తీసుకెళ్లిపోయాడు. ఒక అరగంట తర్వాత వాళ్ళు చేరాల్సిన డెస్టినీకి అయితే వచ్చేసారు. మరి అలాంటి హిల్ స్టేషన్స్ లోని రిసార్ట్లు ఇంకా పెద్ద పెద్ద హోటల్స్ అని అంటే మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకనంటే అవి చాలా తక్కువగానే ఉంటాయి. రేకుల షెడ్ మాదిరిగానైతే వేసేసి పోర్షన్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట. మరి అక్కడ మేనేజర్ అయితే వచ్చాడు, ఒకరిద్దరు పని వాళ్ళు కూడా ఉన్నారు, ఒక ఆవిడ ముసలావిడను ఒక ముసలాతను. వాళ్ళు వచ్చి మీరు బుక్ చేసుకుంది ఇదే అని చెప్పారు. మరి మనకి నెట్లోని మంచి లొకేషన్స్ ఇంకా అలాగే చాలా బాగుంటుంది మా రిసార్ట్ అని పెడుతూ ఉంటారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది. తప్పేది లేక ఇంకా వీళ్ళు అక్కడైతే అడ్జస్ట్ అవుతామని చెప్పేసి వెళ్తున్న సమయంలో అమ్మాయి ముందు వెళ్ళిపోతుంది అనమాట. ఈ 12 years అమ్మాయి ముందు వెళ్ళిపోతుంది. బుజ్జి అని పిలుస్తారు అమ్మాయిని. బుజ్జి ఏమో ముందు వెళ్ళిపోతుంది, వెనకాతలేమో వాళ్ళ అమ్మ అయితే వెళ్తుంది అనమాట, అంజలితో మాట్లాడుకుంటూ వెళ్తున్న సమయంలోని ఆ అమ్మాయి స్కర్ట్ అంతా కూడాను బ్లీడ్ అయితే అయిపోయింది పాపం. అదైతే చూసి ఇదేంటి అని చెప్పి కంగారు పడిపోతూ ఆ అమ్మాయిని తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్ళేసరికి ఆ అమ్మాయి మెచ్యూర్ అయింది. సో అలా అయ్యేసరికి ఇంకా ఆవిడ టెన్షన్ పడిపోయి ఏడ్చేస్తుంది.
వీళ్ళిద్దరు కూడా సపోర్టివ్ గా వెళ్ళి ఏం కాదులే వదిన, పర్వాలేదు అని చెప్పేసి ఏదో చెప్పారు, నచ్చ చెప్పారు. మొత్తానికి తనకు స్నానం చేసేమని చెప్పేసి వేరే బట్టలు ఇచ్చి తను వేసుకున్న బట్టల్ని తీసేసి, ఈవిడ తెలివైంది చూడండి, తీసేసి మడత పెట్టి, కనీసం ఉతకడం కూడా కాదు, మడత పెట్టి ఒక పాలిథిన్ కవర్ లో పెట్టేసి, వాళ్ళు ఉంటున్న ఆ రూమ్ వెనకాతల ఒక డోర్ అయితే ఉంటుంది, అవతల వ్యూ చూడటానికి. అవతలన్నీ కూడా మొక్కలు ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయి, హిల్ స్టేషన్ లో పండే మొక్కలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అందులోకి విసిరేసి అమ్మాయికి స్నానం చేసుకోమంది, బట్టలు ఇచ్చింది, కొత్త బట్టలు. ఇంకా అలాగా ఏదేదో ఆలోచిస్తుంది అనమాట. సరే, ఇంకా శివ అయితే వచ్చాడు, అక్క ఏదో ఒకటి తినండి, తినేసిన తర్వాత రేపు ఏం చేయాలి ఏంటి అనేది చూద్దాంలే, నువ్వు కంగారు పడకు, విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పేశాడు. మొత్తానికి వీళ్ళు మళ్ళీ అక్కడే అన్నమాట, వాళ్ళే కుక్ చేస్తారు. మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఏటి వండాలి అని చెప్తే రిసార్ట్ వాళ్ళే తెప్పించి వండుతారనమాట, అక్కడే వండేస్తారు. అయితే మరి అలానే వీళ్ళు రాగానే నాన్ వెజ్ ఏదో చెప్పారు. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి తిందాం అనుకునే టైంకి అమ్మాయికి విపరీతంగా కడుపులో పెయిన్ అయితే వచ్చేస్తుంది. నాకు చాలా పెయిన్ గా ఉంది అని అంటే, పర్లేదులే ఏం కాదు, ఫుడ్ తినే ఆ తర్వాత చూసుకుందాం అని చెప్పేసి నాన్ వెజ్ అయితే పెట్టేశారు. ఇప్పుడు చిన్నపిల్లలకైతే తెలీదు, పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మకైనా వాళ్ళ నాన్నకైనా తెలిసి ఉండాలి కదా. అలా అయినప్పుడు ఎలా చూసుకోవాలి పిల్లల్ని, అలాంటి నాన్ వెజ్ అవి కూడా పెట్టకూడదు, అలాంటివి పెడితే కడుపులో ఇంకా ఇబ్బంది అవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది అని తెలిసి ఉండాలి. మరి వీళ్ళు ఏం చేశారు, పర్వాలేదులే అంటూ పెట్టేశారు. తినేసింది అమ్మాయి. కళ్ళు ఎర్రగా అయితే మారిపోయాయి అమ్మాయికి. నిద్ర లేదు కదా, అందుకనే వెళ్ళి పడుకుని పోదాం పదండి అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ కాసేపు అలాగా గాల్లో తిరిగి వచ్చి అప్పుడు రూమ్ లోకి వెళ్దాం అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రకృతిని అంతా కూడా చూసుకుంటున్నారు. కానీ ఈ అమ్మాయి పడుకోలేకపోతుంది, కాళ్ళు రెండు నొప్పులు చేసేసాయి. కాళ్ళు లాగేస్తున్నాయి, నొప్పెడుతుంది అని అంటే, ఏం కాదులే పడుకో అని వాళ్ళ అమ్మ అయితే అంటుంది. అయితే కాళ్ళు అలాగే నొప్పెడతాయిలే, ఏం కాదులే పడుకో అని చెప్పేస్తుంది. ఆవిడైతే పడుకుని పోయింది గురు పెట్టుకొని. అతను ఏం చేశాడు అని అంటే, ఒకటే మంచం ఇస్తాడు, అది కూడా వాళ్ళ ముగ్గురికి సరిపోదని చెప్పేసి కిందన వేరే మ్యాట్రసెస్ ఏదో తెప్పించుకొని, ఎక్స్ట్రా మ్యాట్రసెస్ చెప్పి కిందనైతే వేయించుకొని పడుకున్నాడు అతను మట్టుకు. అయితే కరెక్ట్ గా మధ్యరాత్రి 1 గంట అలా అవుతున్న సమయంలోని వాళ్ళు ఉంటున్న ఆ రేకుల పైన ఎవరో ఎక్కి సౌండ్ చేస్తున్నట్టు, గబగబా నడుస్తున్నట్టు, అటు నుంచి ఇటు పరిగెడుతున్నట్టు విపరీతంగా సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఎవరో దబదబా కొడుతున్నట్టు వస్తుంటే కంగారు పడిపోయి టక్కుని లేచి కూర్చుంది ఆవిడ. ఏమండి ఎవరో పైన నడుస్తున్నట్టు ఉన్నారు, ఏదో ఎరగొట్టేస్తున్నట్టు ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూడండి అని అంటుంది. సరే, అతను లేచి వెనకాతల సైడ్ డోర్ ఉంది కదా, అటుపక్కకైతే వెళ్ళాడు. వెళ్ళి పైకి అయితే చూశాడు, ఏం లేదు, అంతా చల్లగానైతే ఉంది. అతనికి ఎందుకన్నా ఒక్కసారిగా భయం వేసి ఒళ్ళంతా కూడా గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఇంకా లోపలికైతే వచ్చేసాడు. ఏం లేదే, నన్ను పడుకొని, నాకు చాలా నీరసంగా ఉంది అంటూ అతను మళ్ళీ పడుకుని పోయాడు. ఈవిడ పడుకుంది. కొంతసేపటికి బాగా నిద్ర పట్టేసింది. ఈ పిల్ల లేచి కూర్చుంది. ఆ సమయంలో కూర్చుండి తన జుట్టంతా కూడా పీకేసుకుని ఇలాగా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అరిచేసరికి వీళ్ళిద్దరు లేచారు. ఏమైంది బుజ్జి, ఏమైంది అని అంటుంటే తను ముట్టుకునివ్వట్లేదంట. పైగా ఆ పహాడీ లాంగ్వేజ్ లోనైతే మాట్లాడుతుంది, వాళ్ళు మాట్లాడుతున్న భాషలోనైతే మాట్లాడుతుంది. తన కళ్ళు ఎర్రగానైతే అయిపోయాయి. ఈలోగా తిన అరుపులకి పక్కన ఉన్న వాళ్ళిద్దరు కూడా పరిగెత్తుకుంటూనైతే వచ్చారు. ఈలోగా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు, ఆ మేనేజర్ కూడా వచ్చి పాపకి ఏమైంది అని అడుగుతుంటే ఆ అమ్మాయి మాటలైతే వీళ్ళు విన్నారు, పనిచేస్తున్న వాళ్ళిద్దరును. ఆ ముసలావిడ విని అయ్యో ఎంత పని అయిపోయింది అంటూ వెంటనే ఆవిడేదో పసుపు నీళ్లు కలిపేసి తన మీద అయితే చల్లిందంట. చల్లి పాపకి ఏమైంది అని అడిగిందంట ఆ లాంగ్వేజ్ లోని. అడిగితే వీళ్ళకి తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు. వాళ్ళకి ఏంటంటే హిందీ ఇంగ్లీషే వచ్చు, తెలుగు రాదు, వాళ్ళ భాష వచ్చు.
అయితే మొత్తానికి ఇంగ్లీష్లోని హిందీలోని మాట్లాడుకొని పాపకి ఏమైంది, మీరు వచ్చినప్పుడు ఏమైనా జరిగిందా అన్ని కూడా ముసలావిడ అడుగుతుందంట. అడుగుతుంటే ఇలా ఇలా జరిగిందని వీళ్ళు చెప్పారంట. అయ్యో ఎంత పని అయిపోయింది, పాప మెచ్యూర్ అయింది కదా, ఈ టైంలోని అలా అవే అంట రాకూడదు. ఇప్పుడు మీ అమ్మాయి మీద కొండ మీద ఉన్న శక్తి ఒకటి పట్టి ఉంది, ఇది వదిలించడం చాలా కష్టం, ఎంత పని అయిపోయింది అని ఆవిడైతే చెప్తుందంట. చెప్తుంటే మరి ఏం చేయాలి, ఏదైనా చేస్తాం మేము, ఎంత డబ్బులైనా పర్లేదు అని వాళ్ళు బెక్ చేయడంతో సరే రేపు మార్నింగ్ చూద్దాము, మీరు పాపని ఒక్కదాన్ని వదిలేకండి అని చెప్పేసి అమ్మాయిని చూసుకోమని చెప్తే సరేని అన్నారంట. మేనేజర్ అయితే వెళ్ళిపోయాడు, ఈ పని వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు, జాగ్రత్తగా చూసుకోండి పాపని ఎక్కడికి వెళ్ళనివ్వకండి అని చెప్పేసి వెళ్ళిపోతే అమ్మ నాన్న ఉన్నారు, అత్త మామయ్య కూడా మేము కూడా ఉంటాంలే అని చెప్పేసి ఉన్నారు. ఉంటే ఆ పిల్ల వీళ్ళందరినీ కూడాను తప్పించుకొని బయటికి వెళ్ళిపోవడానికి అయితే ప్రయత్నిస్తుందంట. ఎంత గట్టిగానంటే అంత గట్టిగా, అసలు చిన్నపిల్ల 12 years అమ్మాయి అలా చేయలేదు. ఎంత బలంగా ఉంటారు చెప్పండి, సన్నగా ఉన్న పిల్లలు బలంగా అయితే ఉండరు కదా. అలాంటిది నలుగురిని కూడా హ్యాండిల్ చేసేస్తుంది, వదిలించేసుకొని బయటికి వెళ్ళిపోవడానికి ఆ వెనకాతలు ఉన్న వేలో నుంచి ఆ తోటలోకి పరిగెట్టడానికి అయితే చూస్తుందంట. మొత్తానికి ఎలాగైతేనే పట్టుకున్నారు. కానీ ఆ రాత్రి సమయంలో నిద్ర వస్తుంది కదండి, మెల్లగా ఇంకా కునుకుపాట్లు పడుతున్నారు. ఆ సమయంలో ఈ అమ్మాయి కూడా పడుకుని పోయింది. అమ్మయ్య పడుకుందిలే ఇంకా ఇప్పుడు అని చెప్పేసి ఏం కాదు అనుకొని తలుపులు వేసేసుకొని మీరు వెళ్ళిపోండి అని చెప్తే పర్వాలేదు వదినా ఉంటాము అన్నా కూడా వినిపించుకోకుండా వద్దొద్దు మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటామని చెప్పేసి పంపించేసింది. ఈవిడ పంపించేస్తే కొంతసేపు అయ్యేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా పిల్ల పడుకుని పోయింది, నిద్రలో ఉంది అని చెప్పి వీళ్ళు కూడా పడుకుని పోయారు. పడుకుండేసరికి ఈ అమ్మాయి కొంతసేపటికి ఆ తలుపు తీసేసరికి వీళ్ళకి శబ్దానికి తెలివచ్చి చూసేసరికి పరిగెట్టి పారిపోతుంది వెనకాతల లోయ అని చెప్పాను కదా, అక్కడ కాఫీ బీన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ అప్పుడే పిక్ చేసేసారు, పుల్లల్లాగా ఉన్నాయి. ఆ లోపల నుంచి పరిగెత్తి వెళ్ళిపోతుంది, ఆ కిందకి పరిగెత్తి వెళ్ళిపోతుంటే ఈవిడ గట్టిగా కేకలు వేసేసరికి వాళ్ళ తమ్ముడు మరదలు అతను వచ్చి పరిగెట్టి ఆ రాత్రి సమయంలో ఏం కనిపించట్లేదు. పాపం వాళ్ళ తమ్ముడు అయితే పరిగెత్తి వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు. రండి త్వరగా రండి అంటే వాళ్ళు కూడా పరిగెత్తుకుని వచ్చి ఆ అమ్మాయిని పట్టుకొని పైకైతే లాక్కొచ్చారు. ఈ లోపు పని వాళ్ళు కూడాను వచ్చారు, వాళ్ళిద్దరు కూడాను వచ్చి ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమన్నాం కదా, ఎందుకు ఇలా వదిలేస్తారు అని అంటే లేదు పడుకుంది అని అంటే అదంతా మాయ, అదంతా అది చేస్తుంది, తన ఒంట్లో ఉన్న ఆ శక్తి చేస్తుంది, ఇలా వదిలేకండి అమ్మాయిని అని చెప్పేసి గట్టిగా పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి ఆ అమ్మాయికి తోడుగానే ఉండండి పడుకోకండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారంట. మరి ఆ రాత్రి అంతా కూడా వాళ్ళకి జాగారం అయిపోయింది, శివరాత్రి అయిపోయింది. మర్నాడు వాళ్ళకి తెలిసిన ఒక అతని దగ్గరికి అయితే తీసుకువెళ్ళారంట. అక్కడ కొండ మీద ఇలాంటివి పట్టినప్పుడు ఎక్కువ శాతం అమ్మాయిలకి, టీనేజ్ అమ్మాయిలకి అక్కడ కొండ మీద ఉన్న శక్తులు పట్టుకోవడం, లేదంటే వనదేవతలు పట్టి అక్కడ వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే చెప్పడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా కామన్ అంట. అందులోకి ఈ అమ్మాయికి ఏంటి అని అంటే ఆవిడ బాత్రూమ్ కని తీసుకెళ్ళింది కదా చెట్టు చాటుకి, ఆ టైంలోనే అయిపోయింది, వీళ్ళు చూసుకోలేదు, ఆ అమ్మాయికి తెలీదు. ఎప్పుడైతే ఇంకా ఇలా వచ్చిందో ఆవిడేం చేసింది, ఆ బట్టలు తీసి బయటకు విసిరేసింది. ఇవన్నీ కూడా అమ్మాయికి ఈ రకంగానైతే చూపించేసాయి. మొత్తానికి అతనేమో ఏవేవో పూజలు చేసి గోల్డ్ అంత డబ్బులు అయితే ఖర్చు అయ్యాయి. అమ్మాయి మీద ఆ శక్తిని అయితే వదిలించేటట్టు చేశారంట. అప్పటికే ఆ అమ్మాయి పూర్తిగాను పీక్కుపోయినట్టుగానైతే అయిపోయింది. హనీమూన్ కని వెళ్ళిన వాళ్ళిద్దరి పని అయిపోయింది. ఆ శక్తిని వదిలించి అతను ఒక తాయెత్తు అయితే ఇచ్చాడంట. ఇంకా వెంటనే ఆ రోజు అయిపోయిన వెంటనే వీళ్ళైతే మళ్ళీ కిందకైతే వచ్చేసి ఇంకా ఎక్కడా కూడా స్టే చేయకుండా తిన్నంగా ఇంటికైతే రిటర్న్ అయిపోయారు. మరి హనీమూన్ కని బయలుదేరిన వాళ్ళ లైఫ్ లోని రకంగా జరిగిందంటండి. మరి మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.